మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. చదువుకునే అవకాశం కల్పించడం వల్ల చదువుకోవాలన్న కోరిక ఉన్న వాళ్ళను ప్రోత్సహించినట్టుగా ఉంటుంది. ముఖ్యంగా స్లమ్ ఏరియాలో ఉన్న వాళ్లకు రాత్రిపూట విద్యను అందించాలనుకుంటున్నారు. గ్రేట్. చాలా సంతోషం కలెక్టర్ గారు. మమ్మల్ని నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్ట్ని మాకు అప్పగించినందుకు మీ నమ్మకాన్ని మేము కాపాడుకుంటాం. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి నాకేం అర్థం కావట్లేదు. మీ మంచితనం, మీ ఆలోచన విధానం చూసి ముచ్చటేస్తోంది. కానీ అది మంచితనం అనుకునే లోపు ఏదో ఒక స్వార్థం బయటపడుతోంది. అవును, ఈ ప్రాజెక్ట్ రూపకర్త ఈ ప్రపోజల్ని వెంటబడి ఓకే చేయించుకున్న రాధ ఎక్కడా కనిపించడం లేదు. రాధే ఈ ప్రోగ్రామ్ని లీడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే తన ఆలోచనల్లో దీనికి సంబంధించిన ఫుల్ క్లారిటీ ఉంది. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయిందంటే మిగిలిన ఇన్స్టిట్యూట్స్ ముందుకొస్తాయి. కానీ ఈ అద్భుతమైన ప్రోగ్రాంకి మీ ఇన్స్టిట్యూట్ పునాది వేసినట్టు అవుతుంది. రాధని పిలిపిస్తే మిగతా విషయాలు డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు రాధ లేదు అని తెలిస్తే ఇంత మంచి ప్రాజెక్ట్, 10 మందికి ఉపయోగపడే ప్రాజెక్ట్ ఏమైపోతుంది? ఇప్పుడెలా? రాధ ఎక్కడ మేడం? కొంచెం త్వరగా పిలిపించండి. మళ్ళీ రాధని ఈ పని మీద పిలిపిస్తే వచ్చి ఇక్కడే పాతుకుపోతుంది. ఇప్పుడెలా? సార్ రాధ లేదు సార్. ఈ ప్రాజెక్టు గురించి నాకు కూడా ఐడియా ఉంది. మీకేం కావాలో అడగండి, నేను చెప్తాను. మీరు తను మా అమ్మాయి గాయత్రి సార్. తన పేరు మీదే ఈ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. వెరీ గుడ్. ఈ ప్రాజెక్ట్లో చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి. ప్రపోజల్ వరకు ఓకే, కానీ మనం దీన్ని పబ్లిక్లోకి ఎలా తీసుకువెళ్తాం? వచ్చిన వాళ్ళకి ఫ్యాకల్టీని ఎలా హైర్ చేస్తాం? అది సార్, చూడండి మేడం, గవర్నమెంట్ ప్రపోజల్కి ఓకే, కానీ దీని ఎగ్జిక్యూషన్ ఎలా అని డీటెయిల్ లేకుండా ముందుకు వెళ్ళలేము. రేపేదైనా పొరపాటు జరిగితే గవర్నమెంట్కి చాలా నష్టం. పైగా జనాల వ్యతిరేకత వస్తుంది. అందుకని కరెక్ట్ ప్లానింగ్ లేకుండా గవర్నమెంట్ ఒప్పుకోదు. సో ఈ ప్రపోజల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉంది. అందుకని రాధ ఎక్కడున్నా త్వరగా పిలిపించండి. తను మాత్రమే దీన్ని కరెక్ట్గా చేయగలదు. లేదంటే మంచి ఆలోచనతో వచ్చిన ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు మనం ఏం చేయలేం. ఎక్కడుంది మేడం రాధ? ఇక్కడే ఉన్నాం సార్. ఏంటి రాధా ఇంత లేటు? నువ్వు పెట్టిన ప్రపోజల్ గవర్నమెంట్ ఓకే అంది. కంగ్రాచులేషన్స్. సారీ సార్, బయట నాకు చిన్న పనుండి లేట్ అయింది. ప్రపోజల్ అంతా ఓకే రాధా, కానీ చిన్న డౌట్స్ ఉన్నాయి. నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ మీకు.
వెరీ గుడ్ రాధా, నువ్వు చెప్పింది క్లియర్ పిక్చర్ కనిపించింది. నువ్వు వెంటనే డీటెయిల్గా ఫైల్ రెడీ చేసి నాకు మెయిల్ చేయి. హార్డ్ కాపీ ఫైల్ కూడా పంపించు. అలాగే, షూర్ సార్. ఈ ప్రాజెక్ట్ని దగ్గరుండి నువ్వే డీల్ చేయాలి. మేడం, రాధ లాంటి వ్యక్తి ఉన్నంత వరకు మీ ఇన్స్టిట్యూట్స్ చాలా బాగుంటాయి. ఇలాంటి వ్యక్తి మీ పక్కన ఉండడం మీ అదృష్టం. కొన్ని రోజులు రాధని ఈ పనికి ఎగ్జిక్యూటివ్గా పెట్టండి. రాధా, నీకు ఏ డౌట్ ఉన్నా డైరెక్ట్గా నాకు రిపోర్ట్ చేయి. అలాగే సార్. ఓకే, వెళ్ళొస్తాం మేడం. వస్తాం సార్. మంచిది సార్. వెళ్ళొస్తాం రాధా. ఏంట్రాదా, మళ్ళీ కొత్త డ్రామానా? ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇదంతా మేం చూసుకుంటాం. అది కాదు, కలెక్టర్ గారి పేరు చెప్పి భయపెట్టి ఇక్కడే సెటిల్ అవ్వాలనుకుంటున్నావా? ఏం అవసరం లేదు, ముందు నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు. గాయత్రి, ఈ ప్రాజెక్ట్ని రాధ మొదలుపెట్టింది. రాధ ఫినిష్ చేస్తేనే బాగుంటుంది. ఇది మన ఇన్స్టిట్యూట్ భవిష్యత్తుకు సంబంధించింది. ఈ ప్రాజెక్ట్ తనే చూసుకుంటుంది. అమ్మా, నువ్వేం మాట్లాడవేంటి? అసలు రాధ చూసుకోవడం ఏంటి? ఒకరి స్వార్థం కంటే 10 మంది భవిష్యత్తు ముఖ్యం మాకు. నాన్న చెప్పింది నిజం. ఇక్కడితో ఇది వదిలే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. కనీసం ఈ విషయంలో అయినా మమ్మల్ని మోసం చేయకు. మనోహర్, నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఇక్కడే ఉండి పనిచేయటానికి అమ్మ ఒప్పుకుంది. అసలు ఏం జరుగుతుంది? నా జీవితంలో ఇన్ని ట్విస్ట్లు ఏంటి? అంతా బాగుంది, మనకెవరూ అడ్డు లేరు అనుకున్నప్పుడల్లా ఆ రాధ అడ్డంగా వచ్చి నిలబడుతుంది. ఆ రాధ కోసం కలెక్టర్ రావడం ఏంటి? రాధే ఈ ప్రాజెక్ట్ చూడాలి అని చెప్పడం ఏంటి? దీనికి అమ్మా నాన్న ఒప్పుకోవడం ఏంటి? అంతా కల్లా జరిగినట్టు జరిగింది. ఇప్పుడు ఈ రాధను ఎలా బయటకు పంపించాలి? ఏంటి సత్య ఇలా జరిగింది? ఇందాక నన్ను ఆఫీస్ నుంచి బయటికి పంపించానని తెగ సంబరపడిపోయావు, కానీ ఇంతలోనే ఏమైందో చూసావు కదా. ఎప్పటికైనా మించిపోయిందేముంది? ఇంకా నీకు టైం ఉంది. అప్పటి వరకు ఎదురు చూడు. కరెక్టే సత్య, అప్పుడప్పుడు నీ నోటి నుంచి కూడా నిజాలొస్తాయి. అవును, నువ్వన్నట్టు ప్రెజెంట్ నీ టైం నా టైం కంటే కొంచెం బెటర్గా నడుస్తుంది. కానీ మంచి వాళ్ళకిప్పుడు ఆ దేవుడు అన్యాయం చేయడని ప్రూవ్ అయింది. నిన్ను అమ్మ ముందు రెడ్ హ్యాండెడ్ గా పట్టించి నిన్ను బయటకు గెంటించినా ఇంకా నీకు బుద్ధి రాలేదు రాధా.